హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు వీళ్ళు కాంబినేషన్‌లో వచ్చిన 'తండేల్' మూవీ మరి ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. ముందే సాంగ్స్‌తో, ట్రైలర్‌తో ఒక మంచి బజ్ అయితే ఈ సినిమా మీద క్రియేట్ అయింది. మరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? తండేల్ నువ్వన్నట్టు ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది. దాదాపు 1700 థియేటర్‌లో రిలీజ్ అయింది. 37,00,00,000 ప్రీ థియేటర్ బిజినెస్ కూడా అయింది. సో అయితే ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకున్న సినిమా. మన శ్రీకాకుళం దగ్గర కే మచ్చవాసం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లో 2018 నవంబర్ 17వ తేదీ అనుకుంటా. ఆ రోజు వీళ్ళు గుజరాత్, ఎందుకంటే ఇక్కడ జెట్టీలు లేవని చెప్పి గుజరాత్ వరకు వెళ్ళి అక్కడ చేపలు పట్టడం అనేది చేస్తుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి చేపలు పట్టేసి షిప్ అంతా నింపుకొని, బోట్ అంతా నింపుకొని తెరుగు ముఖం పట్టాలనుకున్నప్పుడు అక్కడ మంచు అది ఉండడం వల్ల వీళ్ళకి అర్థం కాక కొంత పాకిస్తానీ వాటర్స్, మామూలుగా ఏంటంటే సావరెన్ వాటర్స్ అంటారు, ప్రతి దేశానికి కూడా హద్దులు, సముద్రంలో కూడా హద్దులు ఉంటాయి, వాటిని క్రాస్ చేస్తే పట్టుకుంటారు. మామూలుగా మన వాళ్ళు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో చాలామంది జాలర్లు వెళ్ళిపోయి దొరికిపోతుంటారు, ఆ జైళ్ళల్లో ఉంటారు, మళ్ళీ మన గవర్నమెంట్ డీల్ చేసి తీసుకొస్తుంటుంది. ఇలాగా వీళ్ళు కూడా ఈ కే మచ్చవాసం గ్రామస్తులు అప్పుడు వెళ్ళి అలా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు చూసి వాళ్ళు పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. దాని తర్వాత వాళ్ళని విడిపించడంలో ఇటు మన ఇండియన్ ఎంబసీ కానీ అప్పుడు జగన్ పాదయాత్ర అప్పుడే హామీ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన తర్వాత జగన్ కూడా డీల్ చేసి వాళ్ళని తీసుకురావడానికి కృషి చేశారు, తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళకి కూడా జగన్ 5 లక్షలు ఎంతో ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని శ్రీకాకుళానికి సంబంధించిన ఒక రైటర్ కార్తిక్ అనే ఒక అబ్బాయి కథ రాసుకున్నాడు. ఆ కథని చందు మొండేటి, ఆయన మనకు తెలుసు, కార్తికేయ 1, కార్తికేయ 2, ప్రేమం ఇలాంటి సినిమాలు తీశాడు. సో ఆయన దీన్ని సినిమాగా చేశారు. దాంతో వీళ్ళు ఈవెన్ సాయి పల్లవి కానీ, నాగ చైతన్య వీళ్ళందరూ కూడా ఆ విలేజ్కి వెళ్ళారు. ముఖ్యంగా నాగ చైతన్య అక్కడ స్పెండ్ చేశాడు ఆ విలేజ్లో, కే మచ్చవాసం గ్రామంలో. ఆ బాడీ లాంగ్వేజెస్, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు సముద్రంలో ఎలా చేపలు పడతాయి, ఇవన్నీ స్టడీ చేసి వీలైనంత రియలిస్టిక్గా తీద్దామని ట్రై చేశారు. సో దీనికి ఇక మిగతా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్, శ్యామ్ దత్ కెమెరా, నాగేంద్రని ఆర్ట్ డైరెక్షన్, ఇలాగా ఇంకా ప్రొడ్యూసర్ వచ్చి అల్లు అరవింద్ మనకు తెలిసిందే. సో ఇక ఆర్టిస్టులు మేజర్గా వీళ్ళిద్దరూ, నాగ చైతన్య, సాయి పల్లవి. తర్వాత తమిళ్ ఆర్టిస్టులు కరుణాకరణ్ లాంటి వాళ్ళు ఉన్నారు, పృథ్వీరాజ్ ఉన్నాడు, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్గా చేశాడు. తర్వాత బెలవాడి అని, ప్రకాష్ బెలవాడి అంటారు, కన్నడలో చాలా మంచి ఆర్టిస్టు, ఆయన పాకిస్తాన్ జైలర్గా చేశాడు. సో ఇక కథ బేసిక్గా నేను ఇందాక చెప్పిన రైల్ స్టోరీని బేస్ చేసుకొని కాబట్టి ఇక్కడ కూడా రాజు అనే ఒక మత్స్యకారుడు ఉంటాడు శ్రీకాకుళంలో. ఈ అబ్బాయి అప్పుడప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయి 30 రోజులు అలా రారు, అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో సత్య అనే అమ్మాయితో. సో ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంటుంది, తను వెళ్ళి సముద్రంలో, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి ప్రమాదాలు అవన్నీ జరిగే అవకాశం ఉంది, తుఫాన్లు రావచ్చు, రకరకాల ప్రమాదాలు ఉండొచ్చు, కాబట్టి తిరిగి వస్తాడా రాడా అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సో తను వెళ్ళడం, తిరిగి రావడం ఇలా చేస్తుంటాడు. దాని తర్వాత గుజరాత్ వెళ్తారు. గుజరాత్లో ఉండి 9 మంత్స్కి ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక చేప ఆకారం ఉన్న జెండాని అక్కడ దాని ఏమంటారు, ఒక లైట్ హౌస్ అంటారు, దానికి కడతారనమాట. సో అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇతను ఈ సినిమాలో ఏంటంటే ఒక పాకిస్తానీ నావికుడిని సేవ్ చేయడానికి వీళ్ళు వెళ్ళడం, ఆ క్రమంలో దొరికిపోవడం, అక్కడి నుంచి జైలు, ఇది ఉంటుంది. దాని తర్వాత జైల్లో పరిస్థితులు, దాని తర్వాత ఇక్కడ వీళ్ళ విలేజ్కి వాళ్ళకి లేఖలు కావచ్చు దాది. తర్వాత సాయి పల్లవి ఒక సెంట్రల్ మినిస్టర్, సుశీల అనుకుంటాం పేరు, ఆ సెంట్రల్ మినిస్టర్ కాపాడడానికి ట్రై చేస్తుంటుంది. సాయి పల్లవి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కూతురుతో ఇది చేసి ఎలా దాన్ని స్పీడప్ చేసి తను తీసుకొచ్చింది అనేది బేసిక్గా స్టోరీ. నిజానికి స్టోరీ రియలిస్టిక్, వెయిలీ డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది మామూలుగా అయితే. కానీ స్క్రీన్ ప్లేలో చందు మొండేటి చాలా తప్పులు చేసినట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి బిగినింగ్ అంతా లవ్తో స్టార్ట్ చేయడం, వాళ్ళ లైఫ్, సముద్రంలో బ్యాక్ డ్రాప్, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి.
అయితే కాకపోతే అవి స్లోగా ఉండడం, ఈ లవ్ ట్రాక్ అంతా మనం అనేక తమిళ్, తెలుగు సినిమాల్లో సేమ్ చాలా చూసాను నేనైతే. రీసెంట్‌గా 'ఉప్పెన' కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో, అదొక ఇది ఉంది. అయితే మంచి పాటలతో దేవి ప్రసాద్ అక్కడక్కడ నిలబెట్టగలిగాడు దీన్ని. 'హైలస్ హైలస్' గానీ, 'శివ శివ' గానీ, లేకపోతే 'బుజ్జి తల్లి' గానీ, ఇవన్నీ కూడా ఈవెన్ ఆల్రెడీ హిట్ అయినాయి. సినిమాలో కూడా అవన్నీ తీసిన ఇది గానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగొచ్చాయి. అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా డ్రాగ్ కనబడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ 30 నిమిషాలైతే చాలా స్లోగా వెళ్తుంది. ప్రీ ఇంటర్వెల్ చాలా బాగుంది. మళ్ళీ ఒక ఇంటర్వెల్‌కి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్‌లో నిజానికి బ్రహ్మాండంగా చేసుండొచ్చు ఎమోషనల్ డ్రామా చేస్తే. నాకైతే 'వీర్ జారా' అని షారుఖ్ ఖాన్ సినిమా గుర్తొచ్చింది కొన్ని చోట్ల. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కూడా ఒక పాకిస్తాన్ అమ్మాయిని లవ్ చేయడానికి వెళ్ళి అతను అరెస్ట్ అయ్యి పాకిస్తాన్ జైల్లో ఉంటాడు. సో, ఆ కొంత సిమిలారిటీస్ కనపడ్డాయి. కానీ మంచి ఎమోషనల్ స్టోరీ చేయడానికి బదులుగా ఇతను ఏం చేశాడంటే దేశభక్తిని తీసుకొచ్చాడు. దేశభక్తి అనేసరికి మనకి ఇప్పుడున్న కాంటెక్స్‌లో అయితే ట్రంప్ ఒక పక్క మనోళ్ళని బేడీలేసి పంపిస్తే మనోళ్ళు అసలు నిర్వీర్యంగా ఉన్నాడు. ఎవడు మాట్లాడరు. చిన్న కొలంబియా లాంటి దేశం గట్టిగా మాట్లాడుతుంది. మన దేశం ఏమో సైలెంట్గా ఉంది. ఒక పక్క అమెరికా లాంటి వాళ్ళతో సైలెంట్గా ఉండి, చైనా లాంటి వాళ్ళతో సైలెంట్, పాకిస్తాన్తో నీ దేశభక్తి చూపిస్తే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే నీకు చిన్న దేశం కాబట్టి. ఆ డైలాగ్ కూడా నాకైతే నవ్వు వచ్చింది. ఆ డైలాగ్, మా ఊరకొక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే మీ ఉండదు. మరి పోయిండి, చైనా మీద ఎందుకు పోయలేదు, అమెరికా మీద ఎందుకు పోయట్లేదు? సో, ఈ పనికి మాలిన దేశభక్తి నారుతోళ్ళంటే అర్థం చేస్తుంది. మనకెందుకు అసలు ఈ కథలో అసలు అవసరమే లేదు. ఎమోషనల్గా కానీ తీసుకెళ్ళి ఉంటే దీన్ని, అంటే ఇప్పుడు మనకి రోజా ఉంది. రోజాలో ఒక టెర్రరిస్టులు అతను తీసుకెళ్ళినప్పుడు వైఫ్ ఎలా స్ట్రగుల్ చేసింది, ఇది బేసిక్ పాయింట్. కానీ ఇక్కడ ఏం చేశాడు, దేశభక్తికి వెళ్ళిపోయి అదంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉంది. దాన్ని బాగా కూడా చేయలేదు దేశభక్తిని, ఆర్టిఫిషియల్గా ఉంది. సో, అది దెబ్బ కొట్టింది యాక్చువల్గా. లేకపోతే ఎమోషనల్ ట్రావెల్లో అంటే ఇది మంచి సినిమా అయిండేది. మనోళ్ళకి మరి ఎందుకు దేశభక్తి చెప్పాలనిపించిందో అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒక మెసేజ్, ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది. ఇది కథ ఇన్హెరెంట్గా ఏముంది కథ, దీన్ని ఎలా తీసుకెళ్లాలనేది వదిలేసి దేశభక్తికి వెళ్ళడం అనేది మేజర్ మిస్టేక్ ఇది. అందులో ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో, చర్చ జరుగుతున్న కాంటెక్స్ట్లో అయితే అది అనవసరం కూడా. అది తప్పు చేశాడు. దీంట్లో పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నాగ చైతన్య బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. అతని రీసెర్చి, అతని హోంవర్క్ అంతా కూడా మనకు కనబడుతుంది. అంటే గడ్డం కావచ్చు, అదంతా రియలిస్టిక్గా ఒక మత్స్యకారులాగా ఉండడమే కాకుండా లవ్ దగ్గర నుంచి వివిధ ఎమోషనల్ సీన్లంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. లాస్ట్లో జైల్లో సీన్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్ కానీ, ఇవన్నీ చాలా బాగా చేస్తాడు. అట్లాగే ఫైటు, మనకి సముద్రంలో వచ్చే ఫైట్ కూడా ఎక్స్ట్రాడినరీగా బాగా చేశారు. చాలా వరకు చాలా చోట్ల నాగ చైతన్య తన పర్ఫార్మెన్స్తో ఇది చేశాడు. ఇక సాయి పల్లవి గురించి మనకు తెలుసు, ఆమె ఏడిపించగలదు. ఆల్రెడీ అమరంలో ఎంత బాగా ఏడిపించిందో తెలుసు. అయితే తెలుగులో మనకి చాలా గ్యాప్ వచ్చింది ఆ అమ్మాయిది. సో, దీంట్లో కూడా సాయి పల్లవి చాలా చోట్ల జనాల్ని ఏడిపించే సీన్లు అయితే ఉన్నాయి. అమ్మాయి చాలా ఎమోషనల్గా చాలా బాగా చేసింది. కొన్నిసార్లు అయితే మనకి మరో చరిత్ర గుర్తుకొచ్చే స్థాయిలో చేయగలిగారు వీళ్ళిద్దరు. సో, వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సే సినిమాని మనకి బేరబుల్గా నిలబెట్టిందని చెప్పచ్చు. ఇక మిగతా వాళ్ళు నేను ఇందాక చెప్పిన బెలవాడి, నిజానికి అతనికి మంచి క్యారెక్టర్ కాదు అది. జైలర్ క్యారెక్టర్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చు. అది బెలవాడి చాలా మంచి ఆర్టిస్టు, కానీ ఆర్టిస్ట్ వల్ల అది నిలబడింది. అట్లాగే కరుణాకరం కానీ ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు బాగా చేశారు. పృథ్వీరాజ్ కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. సో, ఇలాగ ఆర్టిస్టులు అంతా బాగా చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సిన దేవి ప్రసాద్ని. అతను ఎంత బాగా చేశాడంటే మ్యూజిక్ అంత బాగా చేశాడు. చాలా చోట్ల ఎలివేట్ చేయడం, అవన్నీ మనకి ఈ పాటల్ని బ్యాక్గ్రౌండ్లో వాడుకోవడం, అవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అక్కడక్కడ లౌడ్ అయితే నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా పాటలు, బ్యాక్గ్రౌండ్ ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. వీళ్ళిద్దరి తర్వాత ఈ సినిమా నిలబెట్టడంలో దేవి ప్రసాద్ది చాలా బాగుంది. నెక్స్ట్ కెమెరా వర్క్ కూడా చాలా, సముద్రం మీద ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు. ఆయన సీనియర్ కెమెరామ్యాన్, చాలా బాగా చేశాడు. ఇక దీంట్లో
ప్లస్లు మైనస్లు అనుకుంటే ప్లస్లు ఇందాక చెప్పిన పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కొన్ని జైళ్ళల్లో సీన్లు కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్, ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మైనస్లకు వచ్చేసరికి మళ్ళీ అదే లవ్ ట్రాక్ చాలాసార్లు సాగదీసినట్టుగా రిపిటేషన్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. మేజర్ ప్రాబ్లం రైటింగే, స్క్రీన్ ప్లే. తర్వాత దేశభక్తి అని అనవసరంగా దీంట్లో పెట్టారు. దేశభక్తి అవసరం లేదు. దానికంటే ఎమోషన్స్ మీద వీళ్ళ హ్యూమన్ కండిషన్ ఇన్ ద ఫారిన్ జైల్, ఒక ఫారిన్ జైల్లో వీళ్ళ హ్యూమన్ కండిషన్ అనే టాపిక్ మీద వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అది ఒక మైనస్గా చెప్పచ్చు. అనీవన్గా ఉంది, చాలా చోట్ల అనీవన్గా. రొడ్డ కొట్టుడు స్క్రీన్ ప్లే అంటారు కదా, అలా కథ బాగుంది, స్క్రీన్ ప్లే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఈ సినిమాకి సంబంధించి. ఓవరాల్గా అబవ్ యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. నా రేటింగ్